సో ఇప్పుడు ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ తో పాటు ఫ్రీ ఫ్లో ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంది, పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్. సో ఇంకా లైఫ్ టైం అనమాట, అది మనం జస్ట్ లూప్ చేసుకుంటుంటే సరిపోతుంది. అండ్ అది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో కూడా బిఎంసీ కిట్ అయితే తీసుకొని వచ్చాను. సో బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ కిట్, దానిలోనే క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది, లూప్ లిక్విడ్ కూడా ఉంటుంది అనమాట. అది ఒక 2000 రూపీస్ కిట్ కాస్ట్. సో మీరు ఓపెన్ చేసేసి దాన్ని ఒక కొద్దిగా వామ్ వాటర్లో వేసేసి క్లీనింగ్ కిట్ దానిలో ఎయిర్ ఫిల్టర్ పడేయాలి. దాని తర్వాత మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ తీసి లూప్ చేయాలి. ఒక్కొక్క లైన్ ఉంటుంది కదా, లూప్ చేసేసి పెట్టేయాలి. సో బేసిక్గా ఆ లూబ్ ఏదైతే ఉంటుందో ఆ లూబే డస్ట్ని పట్టుకుంటుంది అనమాట. అది తీసేసారంటే ఇంకా కథం, ఇంకా దానిలో ఎయిర్ ఫిల్టర్ నుంచి ఫుల్ డస్ట్ వెళ్తుంది. ఎస్పెషల్లీ బైక్స్కి ర్యామ్ ఎయిర్ ఇంటేక్ ఉంది కాబట్టి సీదా వెళ్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మనకి నార్మల్ పేపర్ ఎయిర్ ఫిల్టర్ కంటే దీనిపైన ఇంకా ఎక్కువ డస్ట్ లోపలికి అయితే వెళ్తుంది. బట్ ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి తప్పదు, వీ హ్యాడ్ టు అప్గ్రేడ్ దిస్. సో ఇన్ కేస్ మీకు రిలయబుల్గా ఉండాలి ఎక్కువ అంటే మాత్రం మీరు పేపర్ ఎయిర్ ఫిల్టర్ వాడండి. కానీ ఒకటే ఏంటంటే ఈ ఎయిర్ ఫిల్టర్ చేసినప్పుడు బండికి దానికి కావాల్సినంత ఊపిరాడుతుంది అనమాట, అప్పుడు ఇంకా ఎక్కువ గుంజుతుంది బండి. సో అందుకే ఇవన్నీ వేపిస్తాము. ఇప్పుడైతే పులిచి చూద్దాం, స్టాండర్డ్ మోడ్ లో ఉంది. అలా రేర్ ఫ్రంట్ వీల్ చేతిలో ఉండట్లేదు, లేస్తనే ఉంది. సో గైస్ అదనమాట ఎయిర్ ఫిల్టర్ తర్వాత సీన్స్.